ప్రతి వాళ్ళు ఆసక్తిగా మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అంటే చాలామంది నా మీద లక్షలాది మంది, జగన్మోహన్ రెడ్డి అయితే కోట్లాది అని చెప్పుకుంటాడు, నేనైతే లక్షలాది మంది అని చెప్తాను, నా మీద కృతజ్ఞత వర్షం సానుభూతి చూపిస్తున్నారు. తప్పకుండా నాకు నిన్న మొన్న టీవీలో కూడా చూసా, కూటమి చర్చిస్తుంది, కూటమి నాకు న్యాయం చేస్తుంది అని నేను చూశాను. అంతకుమించి నాకు సమాచారం లేనప్పటికీ అందరిలాగానే నేను కూడా టీవీల్లో చూసా, కొన్ని పేపర్లో కూడా చూశాను. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ వారు కలిసి ప్రజలకి అన్యాయం చేయరని నా భావన. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజల దీవెనలు చాలా ఇంపార్టెంట్. ఆ ప్రజల దీవెనలు నాకున్నాయి కాబట్టి ఖచ్చితంగా త్వరలో 1-2 రోజుల్లో మరి న్యాయం జరుగుతుందని టీవీల్లో వచ్చింది. న్యాయం జరుగుతుందనే ఆశాభావంలో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే 4 సంవత్సరాలుగా ఈ పనికిమాలిన ప్రభుత్వం మీద, కొందరు పనికిమాలిన వ్యక్తుల మీద తొలిగా పోరాటం ప్రారంభించిన వ్యక్తిగా, మరి అప్పటి నుంచి కూడా దారుణంగా బాధించబడ్డ వ్యక్తిగా, మరి ఆ కేసుల పరంపరలో రేపు సుప్రీంకోర్టులో కూడా మ్యాటర్ వస్తుంది. ఏమవుతుందో చూద్దాం. తప్పకుండా నాకు పార్టీలు న్యాయం చేస్తాయి.